ముగ్గురు పోటీ చేస్తున్నారు. సరే మీకు మోడీ ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఉన్నాడు, టీఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్ అనేటువంటి వాళ్ళ ముగ్గురు అది పక్కన పెట్టేస్తే ముగ్గురు అభ్యర్థుల్లో చేవెళ్ళ ప్రజలు కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు ఓటేయాలి, మిగిలిన కాసాని జ్ఞానేశ్వర్కో లేకపోతే రేవంత్ రెడ్డికో రంజిత్ రెడ్డికో ఎందుకు వేయకూడదు అని అంటే మీరేం చెప్తారు? వాళ్ళిద్దరికి ఎందుకు వేయొద్దు, ఇగో ఈ విషయంలో విశ్వేశ్వరరెడ్డికి వేయాలి, ఇగో వాళ్ళిద్దరికంటే ఈ బెటర్ చాయిస్ నేను అని ఎట్లా చెప్పగలుగుతారు? నేను చేసినవి ఎంపీగా ఉన్నప్పుడు, దాని తర్వాత చేసినవి ఇప్పుడు చేయబోతున్నాయి, ప్రజలు నన్ను నమ్ముతారు. నేను అక్కడ ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. పట్టణంలో ఉన్నాయి, అక్కడ పట్టణంలో చెరువులు, డ్రైనేజెస్, స్కూల్స్, ఈ సమస్యలు తెలుసు. వీటన్నిటి కూడా నేను ఎన్నో పరిష్కారం చేసేందుకు సొల్యూషన్స్ నేను వ్యక్తిగతంగా పాలసీల నిధులలో, గవర్నమెంట్ నిధులలో చేసేందుకు నేను ప్రయత్నం చేసిన, ఎన్నో వాటిలో సక్సెస్ చేసిన, చిత్తశుద్ధిగా పనిచేసిన నేను ప్రతి గ్రామం తిరిగిన, ఎన్నో గ్రామాలలో 3, 4, 5 సార్లు కంటే ఎక్కువ తిరిగిన, ప్రతి సర్పంచ్ను ఏ సర్పంచ్ నాకు కలిసిన, నేను ఎంపీ లేనప్పుడు కూడా సర్పంచ్ చేతిలోనే ఎవరైనా పేదోడు ఉంటే ఆయనకు చెక్ ఇచ్చేది. ఇప్పుడు కంటిన్యూస్ 5 ఏళ్ళు నేను లేనప్పుడు కూడా 200 గ్రామాలకి, దాదాపు 210 గ్రామాలకు నేను పోయి ఈ పరిస్థితి మంచి లేదు, స్కూల్లో బాత్రూంల పరిస్థితి మంచి లేదు, అందుకే పిల్లలను పంపిస్తలేరు, ఎస్పెషలీ గర్ల్స్ స్టూడెంట్స్ బయటికి పోరాదు. అయితే నేను ఈ ఎంపీ లేనప్పుడు కూడా, ఉన్నప్పుడు నేను 210 గ్రామాలకు నేను పోతా, నా ట్రక్స్ పోయి బాత్రూమ్లు సాఫ్ చేసి వస్తుంది. ఎక్కడ లేని ఎడార్లు అంటే టూరిస్ట్ ఒక చెరువు ఉంటే దాన్ని ఫస్ట్ నేను అక్కడ ఉన్న పేద మత్స్యకార సంఘాలతో కలిసి నేను ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ సృష్టించాను. ఒక్కటి కాదు, టమాటా రైతులై ఆ ప్రాబ్లం ఫుల్లీ సాల్వ్ చేయలేదు, కానీ దాని మీద ప్రయత్నం చేసిన. ఇక్కడ చెరువులు, మురికి కుంటలు అయితే నేను ప్రతి ఎస్టీపీ తిరిగిన, ఆ ఎస్టీపీ ఎట్లున్నది, పనిచేస్తుందా తిరిగిన, అది ఎస్టీపీలు పనిచేసేటట్టు నేను, అఫ్కోర్స్ అది జిహెచ్ఎంసీకి ఉండే, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కింద ఉండే వాళ్ళతో కూడా పనిచేసిన, కొన్ని పనిచేస్తున్నాయి, కొన్ని డైరెక్ట్ నా నిధులు కాదు. తర్వాత ఈ మురికి కుంటలను ఎట్లా సాఫ్ చేయాలో నేను చూపెట్టాను. తర్వాత ప్రభుత్వం ప్రయత్నం చేసింది, కానీ ఫోకస్ పెట్టలేదు, బాగా నిధులు ఖర్చు పెట్టింది, కానీ మురికి కుంటలే ఉండే. నేను లేక్ కమిటీస్ ఫామ్ చేసినాను. ఎన్నో నేను ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి ఏడాదికో 2 ఏడాదికోసారి ఎక్కడనో ఒక చిన్న పాపనో పిల్లగాడో బోర్వెల్లో పడిపోతారు. ఇంక అందరూ ప్రెస్ వాళ్ళు అందరూ వస్తారు, మంత్రులు వస్తారు, ఇది డే అండ్ నైట్ లైట్లు పెట్టి బోర్వెల్ని తవ్వుతారు. అదో నేషనల్ మీడియా ఈవెంట్ అవుతుంది. దాని తర్వాత ఏమైతే ఏం కాదు, నేను ఒక్కనే దాని తర్వాత ఒక యాప్ చేసిన, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అంటే అది ఉంటుంది, ఏదో అక్కడ మీడియాలు కన్వర్ట్ చేసి కాదు. దాని తర్వాత చేవెళ్ళ ప్రాంతంలో నేను దాదాపు 1000 బోర్వెల్లను మూపించిన, మళ్ళీ పిల్లలు పడగదని. ఒక్కటి కాదు, 2 కాదు, నేను ప్రతి సోయాబీన్ మిల్క్, అది సోయాబీన్ మిల్క్ అంటే దాంట్లో గుడ్లలో ఎంత ప్రోటీన్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం తక్కువ ఉంటుంది, దాంట్లో కాల్షియం యాడ్ చేపించి నేను ఎంతోమందికి ఇది ఈ ప్రాజెక్ట్ చేయాలని నేను ఆ మిషనరీ తెప్పించి చేసినాను. ప్రభుత్వానికి చెప్పించిన, ఎందుకంటే గుడ్లు అంటే 4 రూపాయలు ఉంటాయి, ఇది అంటే రూపాయికి ఒక గ్లాస్ వస్తుంది అండ్ సేమ్ విలువ. ఎన్నో చేసినాను. మెట్ట పంటల కొరకు ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసిన. టమాటా రైతులకు, టమాటాలు ఏమో రూపాయి నుంచి 100 రూపాయలు అవుతాయి, అది 100 రూపాయలు అనమాట. 2-3 రైతులు కోటీశ్వరులు అవుతారు, తక్కిన దాని తర్వాత పెట్టిన వాళ్ళు రోడ్ల మీద పడేస్తారు, జీవితం నాశనం అవుతుంది. దానికి సొల్యూషన్ ఏంటంటే మొబైల్ టమాటో ప్రాసెసింగ్ ప్లాంట్ చూపెట్టినాను. అది ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్. అదే కాక ఫ్యూచర్స్ మార్కెట్ అని ఉంటుంది. నాకు ప్రతి సబ్జెక్ట్ మీద డీప్ అవగాహన ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి అంటే ఎట్లా చేయాలి, లేకుంటే కాళేశ్వరం గురించి అయినా, ఏది లాభమవుతుంది, ఏది కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, ఏది రైతులకు లాభమయ్యే ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా ఎన్నో. మీరు ఎందుకు ఎంపీగా ఉండి కేసీఆర్ మీద ప్రెజర్ చేయలేదు పాలమూరు రంగారెడ్డి విషయంలో? అందుకే నేను ఇచ్చిపెట్టింది అదే కదా, నా ముంగట కళ్ళారా నేను దాదాపు 14 మీటింగ్లు అటెండ్ అయినా కేసీఆర్ తోటి. తప్పుదారి పట్టిండు. ఓకే, ఏదైతే కేసీఆర్ గారే అన్నారు ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళను, ఇది అసాధ్యమైన ప్రాజెక్టు, మనకంట కట్టినరు, అక్కడి నుంచి పోతిరెడ్డిపాలెం నుంచి నీళ్ళు దొంగతనం చేసిండు. అని దాని కొరకే కదా తెలంగాణ కొట్లాడింది, దాని కొరకే. వచ్చినాక ఫుల్ యూటర్న్ తిరిగిండు. పోతిరెడ్డిపాలెం నీళ్ళు తీసుకొని రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని కేసీఆర్ అన్నాడు. ఇటేమో అదే ప్రాణహిత చేవెళ్ళని కొంచెం దిప్పి
అసాధ్యమయ్యేటట్టు చేసిండు. తుమ్మడిహట్టి నుంచి తీసుకోవాలి మళ్ళీ మేడిగడ్డకి తీసుకొని మీదికి వచ్చిండు. అది అన్ని విధానంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రకారంగా ఇరిగేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆఖరికి రివర్ సైన్సెస్, జియోమార్ఫాలజీ, తర్వాత ఇదేంది ఈవెన్ వెదర్ సైన్స్ ప్రకారంగా అది అగ్రికల్చర్ నీడ్స్ అన్నిటి ప్రకారంగా తప్పులు. అదే తప్పు ఇక్కడ రిపీట్ అవుతున్నది. చాలా తప్పులు. ముఖ్యంగా డైరెక్ట్ జూరాల నుంచి మాకు నీళ్ళు రావచ్చు. అవును. దానివల్ల కింది వరకు తీసుకొని మళ్ళీ మీదికి, శ్రీశైలం వరకు తీసుకొని మళ్ళీ మీదికి సేమ్ టెక్నాలజీ అక్కడ. దాన్ని వీళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అంట. అవగాహన లేకనా? నిజంగానే ఇంతో అంత కేసీఆర్ గారికి ఎక్కువ ఉండే, తెలిసి కూడా చేసిండు. వీళ్ళకి తెలియదు ఆ టీఎంసీ కేసీఆర్ తెలిసి చేసిండు ఆ పని. 100% కొన్ని తెలిసి చేసిండు, కొన్ని తెలియక చేసిండు. ఓకే ఓకే. కొన్ని తుమ్మడిహట్టి నుంచి ఇది, కొన్ని తెలిసి చేసిండు, కొన్ని తెలియక చేసిండు. కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిస్తే ఆయన ఇంట్లోకి గేట్లకు పోలేము, ఆయన అపాయింట్మెంట్ దొరకదు, ఆయన ఎవరికి ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. కానీ నేనైతే ఓన్లీ వ్యక్తిగత విమర్శలు, ఓకే వ్యక్తిగత విమర్శలు తప్ప ఏం మాట్లాడుతుందుకు లేవు. ఆ 5 హామీలు, 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు ఏమైనాయి? వాళ్ళకు 2 లక్ష ఇదేంది పెన్షన్లు 4,000 చేస్తానని ఇవ్వలేదు. మహిళలకు 2,500 ఇస్తానన్నారు, ఇవ్వలేదు. బోనస్ ఇస్తా అన్నారు. ఇప్పుడు పంటలు వరికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు. తర్వాత నిరుద్యోగులకు 4,000 ఇస్తా అన్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు ఇవన్నీ. 100% ఆలోచించు. చేట్ల బస్ టికెట్ పెట్టిపోయిందంటే గత సంతోషం. లాంటి ప్రజలు అక్కడ ప్రజలు చాలా మంచి క్లియర్గా ఆలోచిస్తుండ్రు. ముఖ్యంగా ఏమంటుండు, అదేంది రాగానే మేము ఏంది 2 లక్షల రుణమాఫీ చేస్తా, డిసెంబర్లో చేస్తామన్నా. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతా పోయింది. ఇప్పుడు ఆగస్ట్ అని ఉన్నది. అంటే గోడ మీద రేపు అని రాసినట్టు, ఎప్పుడు చూసినా అది రేపే ఉంటుంది. ఇప్పుడు ఆగస్ట్ మీద అని గోడ మీద రాసిండు. ఏ ఏడాది ఆగస్ట్? ఈ ఏడాదా? నెక్స్ట్ ఇయరా? నెక్స్ట్ ఇయర్ ఏ ఆగస్ట్? ఇది అసాధ్యమైంది. అన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తుండే, ఏడిపోయినా నేను ఆగస్ట్లో చేస్తాను. దేవుని మీద నమ్మకం ఉందా వాళ్ళకు? ఓకే లేదా? అసలు ఏమో దేవుని ఒట్టెట్టేస్తాడు. ఒక్క నిమిషం. ఆర్థిక పరిస్థితి ఒట్టేయమని ఇప్పుడు రావండి ఎవరినైనా ఛాలెంజ్ చేస్తారు. 2 లక్షలు ఇవ్వాలని దాదాపు 30,000 కోట్లు కావాలి. చేతిలో చిప్ప పెట్టిపోయిండు, అప్పుల పాలైంది. ఇక్కడ ఏమైనా ఆర్థికంగా పరిస్థితి చూసిండా? ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ చూసిండా? ప్రజలకి ఏదో మోసం చేసి నమ్మేయాలి అని అసలు ఆర్థిక పరిస్థితి చూస్తే ఇది 30,000 కాదు, 3,000 కూడా తీస్తందుకు లేవు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చెప్పాలంటే వాళ్ళు 80,000 కోట్లు, దాదాపు 70-80,000 కోట్లు అప్పులు కట్టేందుకు, రిటర్న్ చేసేందుకు కావాలి. ఇంకా 60,000 కోట్లు జీతాలకు పోగా ఇంకా చేతులు ఏం మిగిలినాయి? ఏం లేదు. మళ్ళా అప్పులు తీసుకుంటేనే అప్పుల హద్దు దాటిపోయింది. అయితే అట్లా అబద్ధాలు తెలియకుండా చేస్తే మన్నించవచ్చు. తెలిసి ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా అబద్ధాలు ఆడు ప్రజలు మోసం చేస్తుడు తప్పు. ఈ 5 గ్యారెంటీలు అసాధ్యం. కానీ దీంట్లో కూడా నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టారు. ఎందుకంటే ఆయన ఇవ్వలేదు ఈ 5 గ్యారెంటీలు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అండ్ ఏ ముఖ్యమంత్రిని కన్సల్ట్ చేయలేదు. కనీసం ఆ ముఖ్యమంత్రిని కన్సల్ట్ చేయాలి, నెత్తి మీద పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వలేదు. వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఓట్ల కొరకు ఏ గ్యారెంటీస్ ఇస్తే ఏ ఓట్లు వస్తాయని ఎలక్షన్ స్ట్రాటజీస్ చేసింది. అంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అది వ్యతిరేకత వచ్చిందంటారు? 100% వచ్చింది. 100%. నా 2 లక్షలు ఏమాయే, నా 2,500 రూపాయలు ఏమాయే, నా 4,000 పెన్షన్ ఏమాయే అడుగుతున్నారు.